ఏంటి ఓ రెడీ అయిపోతున్నాడు పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేసేలాగా. చేసేది బోడి ప్యూన్ ఉద్యోగమేగా. ఏమైంది ఇప్పుడు? పోయిన నెల కరెంట్ బిల్ కట్టలేదు. ఈ నెల కూడా కట్టకపోతే ఫ్యూజ్ లాగేస్తా అన్నాడు. కట్టేద్దాంలే. వడ్డీ డబ్బులు కూడా కట్టలేదు. చూసి కట్టేద్దాంలే. ఏంటి ఏమడిగినా కట్టేద్దాం అంటున్నారు వచ్చే బోడి 15,000 జీతానికి. అయినా మిమ్మల్ని ఏం లాభంలే, మా వాళ్ళని అనాలి. ఎప్పటి నుంచి అయితే మిమ్మల్ని కట్టుకున్నాను అప్పటి నుంచి అన్ని కష్టాలే నాకు. సుబ్బారావు గారు 2 రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారండి. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ప్యూన్ వాటర్ తీసుకురా. ఓకే సార్. చెప్పండి. సార్ ఇదిగోండి సార్ వాటర్. సరే ఉంటానండి, బాయ్. ఏయ్ చి 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 సార్ సారీ సార్ బై మిస్టేక్ పడిపోయింది. కళ్ళు తెంగియా. అసలు వాటర్ ఇవ్వడం కూడా చాలా కదా నీకు. తెంగి గుద్దు. అడ్డమైన వాళ్ళందరూ వస్తారు పని చేయడానికి. అయ్యో మీరు పోషణ చేసిన ప్రకాష్ గారు, ఈ ఆరోగ్యం రోజు రోజు పాడైపోతుంది. మీకు ఇంతకుముందు చెప్పే ప్రతి నెల మీరు టెస్ట్ చేయించుకోవాలి, మంచి మందులు వాడాలని. కానీ మీరు నా మాట వినిపించుకోవట్లేదు. అంటే సార్ పోయిన నెల మా అబ్బాయికి కొంచెం ఫీజు కట్టడానికి ఇబ్బంది ఉంటే రాలేకపోయాను సార్. అయినా మీ ఆరోగ్యం కోసం ఒక 5,000 పెట్టుకోవడానికి ఎందుకంత బాధపడుతున్నారు? సార్ నా జీతమే 15,000 అండి. అందులో 5,000 నాకే పోతే ఇంకా ఇల్లు గడవడం కష్టమైపోయిందండి. ఇంకా మీ ఇష్టం అండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. సరే ఆగండి, నేను కొన్ని మందులు వస్తాను, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. తర్వాత తీసుకుంటాను సార్. వస్తాను. ఈడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో చెప్పరా. నేను బైక్ కొన్నాను రా. ఎప్పుడు రా? వాళ్ళే ఎంత? 2.5 lakhs. సూపర్ మావా. మరి పార్టీ లేదా పుష్ప? ఇస్తారా? నువ్వు కూడా ఒక బైక్ కొనుక్కొచ్చుగా, ఎన్ని రోజులు నేను సైకిల్ మీద తిరుగుతావు. సర్లే అయితే ఉంటా, బాయ్. నాన్న నాకు ఓ బైక్ కావాలి నాన్న. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా, చూసి తీసుకుందాంలే. ప్లీజ్ నాన్న నాకు బైక్ కావాలి. చెప్పాక ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని ఇసుకిచ్చి మాకు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను ఏమన్నా అడిగితే ఎప్పుడు డబ్బులు లేవు అంటావు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ చూడు ఏం కావాలంటే అది కొనిస్తారు, నువ్వు ఉన్నావు ఎందుకు? మోహన్ ముందు రూమ్లోకి వెళ్ళు. నువ్వు ఆగమ్మా. ఆయన పెంచడం చేత కన్నోడు కండం దేనికో. ఈ జన్మలో ఏం పాపం చేసినాం, మీకు పుట్టి తెచ్చాను. ఏమండి వాడేదో కోపంలో మాట్లాడి మీరేం పట్టించుకోమాకండి. ఏమండి సరే. ఏవండి భోంచేద్దాం రండి. బాబు తిన్నాడా? తినేసాడు. పడుకున్నాడా? మీరు వచ్చి భోంచేయండి. నాకు ఆకలేగలేదు, నువ్వు తినే. ఏం ఆలోచిస్తున్నారండి?
ఏంటి లైట్లు వేసి ఉన్నాయి? అప్పు వీళ్ళు ఇంకా పడుకోలేదా? వాడికి బైక్ కొనిద్దాం అనుకుంటున్నాను సుశీల. కానీ మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు కదండి. మా ఫ్రెండ్ ఎవరు 2 లక్షలు అప్పు అడిగాను, ఇస్తా అన్నాడు. ఇప్పటికే మనకి చాలా అప్పులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఈ అప్పు అవసరమా? ఆయన వాడి ఫ్రెండ్స్ అందరూ బైక్లో వాడుతూ ఉంటే వీడు ఇంకా సైకిల్ మీద తిరిగితే ఏం బాగుండేది చెప్పు. నీకు విషయం చెప్పనా సుశీల, వాడు పుట్టినప్పుడు నేను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు వాడి కళ్ళలో చూసి, రే నాన్న నీకు ఏ కష్టం రాకుండా పెంచుతాను రా నా మనసులో అనుకున్నా. కానీ వాడి వల్ల పెంచడం చేత కానీ ఇప్పుడు పుట్టించడం దేనికనగానే నేను ఓడిపోయి అనిపించింది. మీరు కూడా వాడి మాటలు పట్టించుకుంటున్నారు ఏంటండి? అసలుకి మీ ఆరోగ్యం ఈ మధ్య ఏం బాగుండట్లేదు. నా బాధ కూడా అదే సుశీల, వాడికి ఏమి ఇవ్వకుండానే పోతానేమో అని భయంగా ఉంది. అయ్యో ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? సర్లే నువ్వు తినేసి పడుకో, పొద్దునే మాట్లాడుకుందాం. సరే. అన్నట్టు ఇవేవి వాడికి తెలియనిమాక మళ్ళీ అవి ఇవి ఆలోచించుకొని చదువు పాడు చేసుకుంటాడు. మన బాధలు మనతోనే పోవాలి. అలాగే. కళ్ళు తెంగియా. అయినా మీ ఆరోగ్యం కోసం ఒక 5,000 పెట్టుకోవడానికి ఎందుకంత బాధపడుతున్నారు? ఎప్పుడు నేనైతే మిమ్మల్ని కట్టుకున్నాను అప్పటి నుంచి అన్ని కష్టాలే నాకు. ఆయన పెంచడం చేత కన్నోడు కండం తినుకో.